హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో తమ్నెల్లో చూసినట్టుగా నేను జపాన్ చూశాను. అంటే నేను జపాన్ వెళ్ళలేదు, జపానే మన హైదరాబాద్కి వచ్చిందనమాట. సో ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ జపనీస్ ఫెస్టివల్ అని జరిగింది. సో అక్కడికి నేను వెళ్ళాను, ఎందుకంటే నాకు జపాన్ చాలా చాలా ఇష్టం. సో ఎప్పుడు వెళ్తానో తెలియదు కదా, సో ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దని చెప్పి ఇక్కడికి వెళ్ళాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి జపాన్ కల్చర్ అంతా కూడా చాలా బాగా చూపించారు. సో ఇది 2 days ఫెస్టివల్, బట్ నేను వన్ డే కూడా కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే 3-4 hours మొత్తం కవర్ చేసేసాను. సో ఇక్కడ వాళ్ళ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ కూడా ట్రై చేశాను. ఇంకా వాళ్ళ ఫేమస్ ఫుడ్ ఐటమ్ ఉంటుంది కదా, సూషీ, అది కూడా ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. సో వాళ్ళైతే స్టిక్స్ ఇస్తారు. మీకు తెలుసు కదా, అంటే చైనీస్ జపనీస్ వీళ్ళందరూ స్టిక్తో తింటారు. సో ఆ స్టిక్స్ నాకు ఎలా యూస్ చేయాలో తెలియదు, కానీ నేనైతే మంచిగా ఒక మన నార్మల్ స్పూన్తో ఎలా అయితే తింటామో అలా ట్రై చేశాను అనమాట. అండ్ నేను ఈ మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకోవడం నాకు ఇష్టం. సో అదే స్పూన్స్ మంచిగా స్టిక్స్ మంచిగా వాష్ చేసేసి ఇంటికి తెచ్చేసుకున్నాను అనమాట. సో అక్కడ లోకల్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ కూడా నేను ట్రై చేశాను. ఇంకా నా పేరు, మా హస్బెండ్ పేరు, మా పాప పేరు జపనీస్లోని అక్కడ రాయించాను అనమాట. సో అది కూడా పెట్టుకున్నాను మంచిగా, నాతోటి ఆ మెమరీస్ అన్నీ నా దగ్గర ఉంచుకున్నాను అనమాట. ఇంకా కాస్ట్యూమ్ అంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్ వేసుకుంటున్నప్పుడు వాషి అలా అదే మ్యూజిక్ నాకు మైండ్లో రన్ అవుతూనే ఉందన్నమాట ఆ రోజంతాను. మన పవన్ కళ్యాణ్ గారి మూవీలోని ఉంటుంది కదా మ్యూజిక్. సో నాకు అది నడుస్తూనే ఉందన్నమాట, ఎందుకు ఆ రోజు నుంచి మార్నింగ్ నుంచి నడుస్తూనే ఉంది. ఇంకా ట్విస్ట్ ఏంటంటే, నేను ఇదంతా చూసిన తర్వాత లంచ్కి ఇట్లు రెస్టారెంట్ అని ఉంది. సో అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్తే అసలు షాకింగ్ ఏంటి అని అంటే, అక్కడ తమన్ ఉన్నారు. సో వాషి నాకు మైండ్లో తిరుగుతుంది. ఇంకా అక్కడ తమన్ను చూసేటప్పటికి నాకు ఇంకా అసలు చాలా షాక్ అయ్యాను అనమాట. సో వాళ్ళ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పిక్ తీసుకున్నాను తమన్ సార్తో. చాలా బాగా మాట్లాడారు. జస్ట్ ఒక 1 minute మాట్లాడిన కొంచెం నాకు ఆపర్చునిటీ దొరికిందనమాట. సో ఇదండి, ఇలా అయింది జపాన్ ఫెస్టివల్. అయితే సూపర్ ఎంజాయ్ చేశాను. సో ఆ పిక్స్ అన్నీ చూసేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ అండి, హ్యాపీ సండే.